ఓకే. ఏంటి ఎవరు రాలేదు ఇంకా? ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఏంటి స్టాండ్ సౌండ్ కూడా నాకు వినిపిస్తోంది. చిచి భ్రమ. లైట్కి కూడా సౌండ్లు ఉంటాయా? ఏదో ఇవాళ నేను శబ్దం మూవీ ఇంటర్వ్యూ అనేసరికల్లా నన్ను భయపెట్టడానికి ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. కెమెరా అవతల ఎవరు లేరు. హలో 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 చిన్న చిన్న అమ్మా పోనీలే, నువ్వైనా ఉన్నావు. ఒక స్పూన్ కావాలి. ఈ శబ్దం కూడా ఇంత బ్రైట్గా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వామ్మో, ఎక్కడో ఉండేటువంటి మా ఆయన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో ఒకళ్ళు చెప్పండి బాబు. బాబు నేను చెప్పనా? తమన్ గారు కూర్చోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సినిమా శబ్దం కాబట్టి అక్కడక్కడి నుంచి మీకు అన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. యు మీన్ పారానార్మల్ యాక్టివిటీ? ఎస్, ఇట్స్ పారా అబ్నార్మల్ యాక్టివిటీస్. అది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కదా, పారా అబ్నార్మల్ యాక్టివిటీస్. మీ టీం అందరూ వచ్చారా? వాళ్ళు వస్తే ఇంకా శబ్దం ఎక్కువ అవుతుంది. పిలవనా అందరూ? పిలిచేయండి. కమ్ బాయ్స్. అమ్మ బాబోయ్, ఓ క్షణానికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఏంటండి ఆ శబ్దాలు? డైరెక్టర్ అరివడగన్ గారు, మాకు రకరకాలైన శబ్దాలు వినిపించాయండి. మీరు సినిమా తీయడమేమో కానీ. ఆది పినిశెట్టి గారు, మీరు వైశాలి తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్లో చేస్తున్నారు. ఆఫ్టర్ వైశాలి ఇదేదో ఈయన మొదలెట్టేశారు. కింగ్స్లీ గారు. శబ్దాలకి మెయిన్ కారణం వచ్చేసి ఆయన ఈయన, సో వాళ్ళని అడగాలి మీరు. కాదండి, నాకు శబ్దాలు వినిపించాయి. కేవలం రీజన్ ఏంటంటే మీరు ఈ శబ్దం అనేటువంటి సినిమాతో February 28 థియేటర్స్లో కనిపించబోతున్నారు కాబట్టి ముందుగానే నాకు ఎందుకో హాలుసినేషన్ లాగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. దానికి ఒకటే సొల్యూషన్ అండి, 28 సినిమా చూసేయండి. ఇంకా కొన్ని శబ్దాలు వినిపిస్తే దాంతో మీ అన్ని క్లియర్ అయిపోతాయి. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు ది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అండ్ అలాగే రెడిన్ కింగ్స్లీ గారు, వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. కాంబినేషన్ ఏదైతే ఉందో మీ ముగ్గురి కాంబినేషన్, ఎస్పెషలీ వైశాలి సినిమాలో చూసాము, మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది ఈ సినిమా ద్వారా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ థ్రిల్లర్. అప్పుడు ఆ జనరేషన్కి తగ్గట్టుగా, అంటే మరీ ఎక్కువ సంవత్సరాలు కాదు కానీ బాగా భయపెట్టారు. కానీ ఇది 10 times మోర్. ఏమంటారు అది గారు? ఇది డిఫరెంట్ వరల్డ్ అండి కంప్లీట్ గా. బట్ ఆ భయం అనేది కామన్ ఫ్యాక్టర్, ఈ థీమ్ అనేది కామన్ ఫ్యాక్టర్, బట్ కాన్సెప్ట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బావతే అదరగొట్టాడు మ్యూజిక్. మేము వినబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మాకందరికి బాగా సుపరిచితమైనటువంటి హీరోయిన్, మాఘమాసం ఎప్పుడొస్తుందో టడాంటన్ టడాంటన్ మౌన రాగాలెన్. ఇంకా పాడలేను ఎందుకంటే కాపీ రైట్ పడిపోతుంది కాబట్టి. సో లైలా గారు, సో హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెండితెర మిమ్మల్ని మిస్ అయ్యింది కొన్ని సంవత్సరాల నుంచి. వీఆర్ సీయింగ్ యూ అగైన్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో మీరు ఆది గారి కాంబినేషన్లో ఒక 2 సినిమాలు వచ్చాయి, కానీ మీరు డైరెక్టర్ గారి కాంబినేషన్లో ఇప్పటికీ 5వ 6వ సినిమా, 4th ఫిల్మ్. శబ్దం 4th సార్. శబ్దం 4th ఫిల్మ్. సో మీ ర్యాపో ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది? ఒకలాంటి ర్యాపో అది. బాయ్స్ సినిమా అప్పుడు ఇతనే లాస్ట్ అసోసియేట్ శంకర్ గారికి. ఇతనే మొత్తం. ఇతని పని ఏంటంటే నన్ను చూసుకోవడమే ఇతని పని సినిమా. బికాస్ నేనే మాట వినేవాడిని కాదు. మోస్ట్ 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 టార్చరస్ హ్యూమన్ ఎవర్ ఇన్ ద బాయ్స్ సెట్. అంటే ఇప్పుడు కారవన్లో బ్లగ్ పీకేసేవాడిని, సిద్ధార్థ్ కారవన్లో. బాత్రూమ్కి వెళ్ళే పైప్ ఆపేసేవాడిని, భరత్ బాత్రూమ్కి వెళ్తే వెంటనే వాడి పైప్ ఆపేసేవాడిని. సో ఇలా చాలా పెంటలన్నీ చేసేవాడిని. దీన్ని అన్ని కంట్రోల్ చేసేవాడు అరివల్లగానే. ఇతని వాడు చాలా కోతి, వాడిని జాగ్రత్త చూసుకొని ఇతను అప్పచెప్పాడు. ఇన్ఛార్జ్ ఇతను సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో ఉన్నాడు. సో దిస్ గై వాస్ నర్సరింగ్ మీ యాక్చువల్లీ. సో స్వీట్ ఆఫ్ హిమ్. బట్ వెరీ కామికల్ వే ఓన్లీ వి స్టార్టెడ్. మా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇతని పనే నా చుట్టూ సాయి రెడీయా, సాయి రెడీయా, చూడరా వాడు బండన అసలు ఎక్కడ కనపడట్లేదు, అందరితో తిడుతూ అసలు విపరీతం. అసలు బాయ్స్ యాక్చువల్లీ వాస్, నేనేదో యాక్టింగో మన అలా అనుకోలేదు కానీ, బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ ఇతని వల్ల ఆ సినిమాలో నేను కొంచెం బయటపడ్డాను. బాగా నన్ను జాగ్రత్త చూసుకుని
ఇప్పుడు శంకర్ గారు ఈ మూడ్లో ఉంటారు, వీళ్ళు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మనకి ఏం రాదు, యాక్టింగే రాదు, బట్ ఇది హీ మేడ్ ఇట్ హ్యాపెన్ బాయ్స్ అప్పుడు. సో అప్పుడు హీ హ్యాడ్ అ బిలీఫ్ ఆన్ మీ. బాయ్ నాకేంటంటే అట్ ఏజ్ ఆఫ్ 25 ఐ వాంట్ బికమ్ కంపోజర్. ఓకే, మీరు ముందే డిసైడ్ చేసేసారు. డిసైడ్ చేశాను, ఏదో ఏ సినిమా అయినా. ఓకే, 25th ఇయర్లో వీ హ్యావ్ టు కంపోజ్. ఓకే, సో కరెక్ట్గా నా మేనిఫెస్టేషన్ రైట్ అయింది. ఇతను కరెక్ట్గా నా 25th ఇయర్లో కరెక్ట్గా వచ్చి ఈరం సినిమా ఇచ్చాడు. వైశాలి ప్రాబ్లం ఏమైందంటే శంకర్ గారు ఏంట్రా నువ్వు ఇంత పెద్ద సినిమా చేసి అసలు అన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తున్నావంట. లింగుస్వామి గారి సినిమాలు వచ్చాయి, చాలా అజిత్ గారి సినిమాలు, విజయ్ గారి సినిమాలు చాలా వచ్చాయి యాక్టింగ్కి, బట్ 7G రెయిన్బో కాలనీ దాంట్లో కూడా నేను యాక్ట్ చేయాల్సింది, బట్ అవన్నీ రిజెక్ట్ చేసేసాను. యాక్టింగ్ మన కప్ ఆఫ్ టీ కాదు. సో ఎందుకో బాయ్స్లో ఏదో వై రెహమాన్ గారు సో బిగ్, వై శంకర్ గారు సో బిగ్, వై ఏం రత్నం గారు సో బిగ్, రవి కే చంద్రన్ గారు. సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఐ వెంట్ త్రూ బాయ్స్. బట్ తర్వాత చాలా సినిమాలు రిజెక్ట్ చేసేసాను. శంకర్ గారు 3-4 years తర్వాత కాల్ చేశారు, ఏంట్రా అన్ని సినిమాలు వదిలేసావంట, ఇంత లైఫ్ ఇచ్చి మాకు ఏం యూస్ అంటే ఐ వాంట్ బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడగలేదు. బట్ అప్పుడు కూడా ఇటు నమ్మి ఎస్ పిక్చర్స్లో ఫస్ట్ ఇతని సినిమా కూడా అదే. ఇచ్చారు. బట్ ఈరంకి చాలా మంచి డెమో వచ్చేసాం, నాది మనోజ్. అది నీది ఫస్ట్ సినిమా, నాది సెకండ్ ఫిల్మ్. సో మేము అందరం కలిసి ఒక డెమో చేసాం. అంటే వాటర్ని విలన్గా ఎలా చూపించాడు, వాటర్ ఒక విలన్గా ఎలా చూపించాలన్నప్పుడు అసలు వేరే లెవెల్లో హీ మేడ్ దట్ స్క్రిప్ట్. సో ఈయనేం చెప్పాడు, ఆ సినిమాని అలా బిలీవ్ చేయాలంటే ఏదో స్కోర్ కావాలి. సో నా దగ్గరకు వచ్చాడు. సో నమ్మి అప్పుడు నేను మణిశర్మ గారి దగ్గర వర్క్ చేస్తుంటే వచ్చి నాకు ఫుటేజ్ చూపించి, ఇతను మనోజ్ పరమహంస వచ్చి షూట్ చేస్తే ఆ వీడియో శంకర్ గారికి నచ్చి వెంటనే వి స్టార్టెడ్ దట్ ఫిల్మ్. సో అప్పుడు వి స్టార్టెడ్. Before committing the company itself, I went to Taman, and there he composed on particular for the pilot track. That same theme music he did that day itself in the pilot track itself. The theme music only we did it for that intro portion. That is the theme in the music. movie it's there. In the movie. Oh, okay. Yeah, fine. బికాస్ నేను వీడికి ఇంకా చాలా పెద్ద సినిమాలు రావాలి యాక్చువల్గా. Arivu should do more big films for his like ideas, for his talent. ఐఎమ్ షూర్ ఈ మూవీ ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. లేదా నిజంగా ఆది రియలీ సపోర్టెడ్ Arivu. like ఇనిషియల్ డేస్లో ఇట్ వాస్ టఫ్ బికాస్ ఇతన్ని బిలీవ్ చేయడానికి శంకర్ గారు అసోసియేట్ ఎంతైనా చెప్పినా కూడా ఒక వాటర్ని ఒక విలన్గా నేను చూపిస్తాను అని చెప్పి వీళ్ళ టీమ్గా వచ్చి ఆది బిలీవ్ చేసిన పెద్ద విషయం. ఆ టైంలో దట్ ఫిల్మ్ అసలు ఇప్పుడు కూడా ఇట్స్ దట్ ఫిల్మ్ ఈరం వైశాలి అనేది ఒక టెక్స్ట్ బుక్. అంటే మేకింగ్ కానీ విజువల్ కానీ అండ్ సౌండ్ ద వే వి క్రియేటెడ్ ద హోల్ సౌండ్ స్కేప్ ఫర్ ద ఫిల్మ్. అండ్ శంకర్ గారు అసలు ఏం వాట్ అ విజన్ వీ హ్యాడ్ ఫర్. అండ్ Arivu is very brilliant. తను తీసిన లాస్ట్ 5 సినిమాలు కూడా, లాస్ట్ 4 ఫిల్మ్స్ కూడా వెరీ లవ్లీ ఫిల్మ్స్. కుట్రం 23 ఆల్సో, బార్డర్ నాట్ ఎట్ రిలీజ్, ఆరది సినిమా వలినం. Valinam we did it. Okay, that is also amazing from both of our combination, because that has 5 songs and 5 songs are beautiful. That is the thing. yes సూపర్ అండి. మీరు వైశాలిలో చూసారంటే ఫుల్ కంటెంట్ బేస్డ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ బీజిఎమ్స్ ఇప్పటికీ గుర్తుంటాయి. అదేలా ఈ సినిమాలో కూడా ఎక్కడ సినిమా మూడ్ నుంచి అవే వెళ్ళకుండా దాని లోపలిని ప్లస్ సినిమా విజువల్స్ని ఇంకా ఎలివేట్ చేసి ఒక మ్యూజిక్ బీజిఎం మా బాగా ఇచ్చారు. నౌ ఇప్పుడు ఉండే మనకు ఉండే టెక్నాలజీకి ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ప్లే రియల్లీ బిగ్ గేమ్ అండి. అంటే విత్ ద సౌండ్ ఇన్ ది థియేటర్స్. అంటే వీ హ్యావ్ సో మెనీ స్పీకర్స్ లైక్ 64 ప్లస్ మనకి 2 సబ్ ఊఫర్లు పైన కూడా ఉంటాయి. రూఫ్ లో కూడా మీరే చెప్పాలి. అట్మాస్ స్పీకర్స్, అట్మాస్ సబ్స్ పైన కూడా ఉంటాయి. మీరు AMB థియేటర్స్ కొంచెం ఆల్ దిస్ AAA థియేటర్స్ అని మీరు వెళ్తే, ఆల్ బిగ్ మల్టీప్లెక్స్కి వెళ్తే మీకు రూఫ్లో కూడా సబ్స్ ఉంటాయి. సో దట్స్ రియల్లీ గ్రేట్ టెక్నాలజీ. ఫ్యూచర్లో ఇంకా మనకి 4D సౌండ్ చాలా మారిపోతాయి. ఎవ్రీ సీట్ విల్ హ్యావ్ అ సౌండ్. యూ కెన్ హ్యావ్ యువర్ వాల్యూమ్ కంట్రోల్ ఫర్ ఎవ్రీ సీట్. అలా కూడా వచ్చేస్తాయి. గ్రౌండ్ సౌండ్ ఇలా చాలా ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు శంకర్ గారు కదా. ఇది 2.0కి ఒక థియేటర్లో లిటరల్లీ హీ వైర్డ్ ద హోల్ థియేటర్. ఓ స్పీకర్స్ అన్ని పెట్టి చాలా గ్రౌండ్ నుంచి సౌండ్ వస్తాయి ఎలా అని ఆ పెద్ద టెక్నాలజీ కూడా జరుగుతుంది. సో మనకి అమెరికాలో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ
ఫిల్మ్ ఒక మల్టీప్లెక్స్ హ్యాస్ ఒక 3D థియేటర్ Okay. వేర్ ఎవ్రీ సీట్ విల్ మూవ్ అకార్డింగ్ టు ద Exactly, yeah, ఫిల్మ్స్ yeah, yeah. మూవ్మెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సౌండ్ సిస్టమ్. సో ఫ్యూచర్లో విల్ హ్యావ్ దట్ థియేటర్స్ ఆల్సో. కానీ ఇలాంటి సబ్జెక్ట్స్కి అలాంటిది లేకుండా ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే మామూలుగా ముందు నుంచి వచ్చేటువంటి సౌండ్లకి మేము హడలిపోయి చచ్చిపోతాము. ఇక కింద నుంచి కూడా సౌండ్ వచ్చిందంటే మా పరిస్థితి ఏంటో వద్దు. No, but see, శబ్దం is like completely ఒక డిజైన్. అవును, అంటే మీకు కెపాసిటీ ఉందండి, మీరు డెసిబెల్స్ ఎంతవరకైనా వినగలుగుతారు. అది లేదు నాకు ఇది బికాస్ సినిమా 10 సార్లు చూస్తాం కాబట్టి సో వీ హ్యావ్ టు ఫార్మ్ అ టైల్. అది బికాస్ అరివల్గా నేను నమ్ముతాడంటే తమన్ కూడా ఒక నరేటరే, మ్యూజిక్ కూడా ఒక నరేటరే, Of course. పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని. సో దట్ హీ ట్రస్ట్ అ లాట్. సో అప్పుడు ఏమవుతుంది, రైటింగ్లోనే మ్యూజిక్ డైరెక్టర్కి కూడా స్పేస్ ఇవ్వాలని వచ్చేస్తుంది ఎడిటింగ్ రూమ్లో. సో వీళ్ళందరూ స్పేస్ ఇస్తే కాబట్టి వీ కాంట్ గివ్ ద సౌండ్ ప్రాపర్లీ. డైలాగ్ నింపేస్తే మ్యూజిక్ పైకే రాదు. సో ఐ థింక్ దిస్ పీపుల్ దే నో ద వాల్యూ ఆఫ్ కంపోజర్. అంటే తను ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళినా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు వస్తుంది. కరెక్ట్. ఇట్స్ నాట్ మీ బికాస్ హీ వాల్యూస్ దట్ స్పేస్. ఆది గారు, Yes. ఈ పారానార్మల్ యాక్టివిటీ అన్న పదం వింటేనే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే దేర్ హ్యావ్ బీన్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ విచ్ వీ హ్యావ్ సీన్ ఆన్ యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాం, వేర్ పీపుల్ హ్యావ్ రియల్లీ గాన్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్. మీరు ఎంతవరకు నమ్ముతారు ఇది? నిజం చెప్పాలంటే ఈ సినిమా ముందు దాకా అంత నమ్మకం ఏం లేదండి. దాని గురించి ఎక్కువ చదివింది లేదు, ఏం లేదు. ఎప్పుడైతే నేను స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చారో, కొంచెం మీరు చెప్పినట్టు ఆ వీడియోస్ రీసెర్చ్ మెటీరియల్ మొత్తం ఇచ్చి చదవమని చెప్పారు. అది చదివిన తర్వాత ఆ వీడియోస్, గౌరవ్ తివారీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు బాంబేలో, లైసెన్స్డ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటరు. ఆయన వీడియోలు చూసి ఆయన రాసిన చదివి అని చూసిన తర్వాత మేబీ ఉంటాయేమో అని ఒక చిన్న నమ్మకం కలిగిందండి. ఎనర్జీస్ అనేవి Yeah. మేబీ కన్నుకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో. కరెక్ట్. ఎనర్జీ లేని చోట తెలిసిపోతుంటాయి మనకి. అవును. ఒకసారి ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్. లాస్ట్ టైం ఒక డాలస్లో షోకి వెళ్ళాము, వేస్తే ర్యాంచ్లో ఉన్నాం. వేరే ఒక ముగ్గురు ర్యాంచ్లో ఉందాం, ఈ హోటల్స్ బోర్ కొట్టేస్తా ఉంది అని చెప్పి ఒక ర్యాంచ్ బుక్ చేసి మేమే కుక్ చేసుకుందాం అని ఉంటే వి వెంట్ టు వన్ ర్యాంచ్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఒకలాంటి నెగటివ్ వైబ్. హిస్టరీ అన్ని తీసి చూస్తే అసలు కమెంట్స్ అన్ని వెళ్ళి ఆ ర్యాంచ్ అన్ని కమెంట్స్ వెళ్ళి చూస్తే ఎవడో వెళ్ళొద్దు, ఆ ర్యాంచ్కి వెళ్ళొద్దు, హాంటెడ్ ర్యాంచ్ అని అసలు ఎన్నో వర్స్ట్ రివ్యూస్ ఉండింది. ఇంకా బయలుదేరాం చూడండి, పరిగెత్తాం చూడండి. ఆ షూలు కూడా అక్కడ పెట్టిన షూలు కూడా నీట్గా సర్ఫ్లు అన్నీ వేసి కడిగేసి అసలు ఇంకా వేరే లెవెల్లో పరిగెత్తేసాం. అసలు అది మాకు అది తెలిసిపోయింది. ఆ వైబ్ కూర్చుని ఏదోలాగా ఉంది. సాయంత్రం 6 o'clock 7:30కి వెళ్ళాం. వెళ్ళి ఒక 45 minutesలో మాకు తెలిసిపోయింది ఇక్కడ ఏదో ఉంది. ఒక రూమ్ అయితే గబ్బు కొడుతుంది, అంటే పెద్ద హాల్ లాగే ఉంది, బట్ ఇట్ వాస్ స్మెల్లింగ్ సో బ్యాడ్, బట్ క్లీన్గా ఉంది. రూమ్ చాలా క్లీన్గా ఉంది. చూస్తే అబ్బా గోల్ఫ్ ఆడదాం, లేకపోతే టేబుల్ టెన్నిస్ ఆడదాం, బిలియర్డ్స్ టేబుల్స్ అన్నీ ఉంది, బట్ ఇట్ వాస్ థింకింగ్ సో బ్యాడ్. ఏంట్రా నువ్వు చూస్తే అసలు రివ్యూస్ అన్ని చూసి చదివితే దిస్ హౌస్ హ్యాస్ సమ్ యాక్టివిటీ, బెటర్ డోంట్ స్టే ఇన్ దిస్ ప్లేస్, ఇట్స్ గుడ్ అని వెళ్ళిపోండి అని చెప్పారు. అలా సో ఫిజికల్ గా మనకి కనిపించేదే కాకుండా కనిపించనిటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటే మనం February 28th థియేటర్స్లో చూడబోతున్నాము. కానీ ఒక్కటైతే గ్యారంటీ అండి, మాకు ఈ సినిమాలో మీరెంత భయపెట్టినా ఈయన ఉన్నాడు కదా కింగ్స్లీ గారు, కాబట్టి మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. వాట్ యు సే? డెఫినెట్లీ. బట్ ఈయన కూడా భయపడ్డాడు సినిమాలో. அப்படியா? ఈయన భయపడాలి కదా அப்படியா? సార్ అప్పల పోతానే సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్ ఇందులో? అసిస్టెంట్. పారానార్మల్ యాక్టివిటీకి అసిస్టెంట్. దట్స్ ఆల్. ఓకే, మీరు చేసేటువంటి కొన్ని సౌండ్లే పారానార్మల్ యాక్టివిటీలో ఉంటాయి. ఈయన చాలా సినిమాల్లో కొన్ని సౌండ్స్ చేస్తారు కదా, బిఫోర్ డైలాగ్ ఆఫ్టర్ డైలాగ్. సార్ ఏది సార్ ఒకసారి ఆ సౌండ్ చేయండి. దట్స్ అప్పల పోతానే. ఇదే కాకుండా వెన్ యూ షౌట్ ఆల్సో యూ గివ్ అ ష్రీక్ sometimes in some of the films, that is also little like paranormal activity only. Oh, so it is going to be humorous and only. at the same time you are going to be scared also. No భయం లేదా మీకు? సార్ మీకు దయ్యాలంటే భయమా లేకపోతే దయ్యాలకు మీరంటే భయమా? దయ్యాల మీనింగ్ உங்களுக்கு பேய்னா பயமா இல்ல பேய்க்கு நீங்கனா பயமா? பேய்க்கு நம்மளంత பார்த்தா భయపడవు. అప్ప నీకు పాత్రికింగ. అయితే మీరు చూసారన్నమాట దయ్యాల్ని. ఏం మాట్లాడాయి ఏంటి దయ్యాలు మీతో? హాయ్, హౌ ఆర్ యు? సో లైలా, టెల్ us about your character. మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్ గురించి చెప్పండి. My character is
the Surprise. இங்க பாருங்க இங்க கூட இல்ல பாருங்க pivotal role. இல்ல அவங்க போட்டோ இல்ல இல்ல இருக்காது That's அவங்க not அந்த me. லைன்ல No, வருவாங்க that's not you, that's not you. Yeah. That's a statue. Yeah, no, not that, behind that. Because we hikes because of the getup. Small getup is that we have So made a changeover. I have a different look in the film. Okay. Therefore, I am not in the publicity. Mhm. That is, she also plays an important role. Both no Simran as well as Laila no both equally has played an important role. ఓకే లైలా గారు మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించబోతున్నారు తెలుగు ఆడియన్స్ తో యువర్ కనెక్ట్ దట్ యూ వాంటెడ్ టు జస్ట్ I do always. యూ హ్యావ్ డన్ సో మెనీ తెలుగు మూవీస్ అండ్ హిట్ I've ఫిల్మ్స్ done lots of Telugu films, and lots of my Tamil films have been dubbed into Telugu as well. And currently, actually doing another Telugu also. ఓకే Yeah. సో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఇమోషన్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇందులో నుంచి ఆది గారు లో మీరు జంప్ స్కేర్స్ మట్టుకే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి బట్ దీంట్లో వైశాలి లాగే దెల్ బి అ లాట్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్ అది యూజువల్గా ఉండదు హారర్లో దట్ విల్ నాట్ బి ద ప్రయారిటీ బట్ వైశాలితో కంపేర్ చేయలేము అది లవ్ అనే ఒక యాంగిల్ నుంచి వస్తాయి దీంట్లో సిమ్రన్ గారు లైలా గారు వీళ్ళందరూ చేసిన క్యారెక్టర్స్ మిగతా క్యారెక్టర్స్ కూడా దాంట్లో ఒక బ్యూటిఫుల్ అయిన కనెక్షన్ మనం రిలేట్ చేసుకోగలుగుతాం ఆడియన్స్ సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి విచ్ రిలీజ్ తర్వాత మీరు చూడాలి వీ కాన్ రివీల్ మచ్ అబౌట్ ఇట్ వైశాలి కూడా థ్రిల్లరు ఇది కూడా హారర్ థ్రిల్లరు వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ ఫీల్ ఈ రెండిటికి వరల్డ్ గానే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకే అంటే జస్ట్ నేను ఇందా చెప్పినట్టు టీమ్ కొలాబరేట్ అయ్యాం చాలా నాళ్ళ తర్వాత వరల్డ్ గానే కంప్లీట్లీ డిఫరెంట్ మీకు ఆ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ప్లస్ కథ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ అండి అండ్ అరివర్ధన్ గారు అబౌట్ ద డిఓపి ఈ మొత్తం టెక్స్చర్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్రిలియంట్గా ఉందండి మనం ట్రైలర్ చూసినప్పుడే ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లారన్న ఫీలింగ్ వస్తుంది సో వారి గురించి ఏమైనా చెప్తారా ద డిఓపి So yeah, అరుణ్ పద్మనాభం actually he assisted in Eram for Manoj Paramhamsa. Okay. Later he did one movie Magamuni also with Arya starring casting, that Santakumar movie. Okay. That for Tamil only music. He did very well. Okay, when he approached me, no, I just liked that Magamuni movie. So when he came to this project, Saptam, actually already I did Seeram with a bluish tone. When we come to for Saptam, we planned to what so because of the horror movie it should be blue cool tone, but what add thing we can add it, no, we decided and slightly we brought that warm tone also. Okay. So that makes a difference between Vaishali as well as the Sabda movie. So all the thing, no, the entire sequence will be taking in the little bit hill station and fog. According to the haunting movies, no, the fog will be there, the cool tone, cool mood will be there. Before writing the script itself, I decided that the medical college should be a grey stone building. Stone building. సో ఇదంతా ఒక మెడికల్ కాలేజ్ లో జరుగుతుంది Yeah, these are the visuals we planned. That is the thing. ఆ కాలేజ్ గురించి దగ్గర 3 నెలలు తిరిగారండి మిగతా అన్ని చోట్లకి వెళ్ళారు ఇండియాలో చివరికి బాంబేలో Bombay 10 days. ఫౌండ్ దట్ కాలేజ్ Save it college we shot. ఓకే అండ్ తమన్ గారు ఇప్పుడు ఇలాంటి హారర్ సినిమాలు ఒకవేళ మనం భయపడకుండా సినిమా చూడాలి అంటే ఇంట్లో నేను ఈవిల్ డెడ్ లాంటి సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ చెవులు మూసేస్తాం అనమాట ఆ సౌండ్ తగ్గిపోయింది అనుకోండి ద ఫీలింగ్ ఆఫ్ ఆ హారర్ కొంచెం మనకి తగ్గుతుంది సో దట్ మచ్ ఇంపార్టెన్స్ సౌండ్ హెస్ గాట్ ఇన్ ఎనీ హారర్ ఆర్ థ్రిల్లర్ మూవీ సో దీంట్లో ఎలాంటి రోల్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది వాట్ ఇస్ అరివల్లగన్ హారర్ ఫిల్మ్స్ ఆర్ వెరీ స్టోరీ బేస్డ్ సో ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక జంప్ స్కారీస్ లాగా అలా ఉండదు సో వెరీ మీకు నరేటివ్ పాయింట్ ఉంటుంది సో మీ షాక్స్ విల్ బి వెరీ స్మూత్ అండ్ సేమ్ టైమ్ వెరీ ఎగ్జైటింగ్ కథలో నుంచి వచ్చేటప్పుడు మీకు యూ విల్ ఎంజాయ్ ఇట్ చాలా డిఫరెంట్ ఈజీగా చెప్పేశారు సో అలా ఇట్స్ డిఫరెంట్ ఇట్స్ నాట్ లౌడ్ అని చెప్పలేను బట్ దిస్ ఫిల్మ్ ఇస్ ప్రాపర్లీ డిజైన్ ఒక అట్మాస్లీ డిజైన్ ఎందుకైతే నేను చెప్పాను కదా వాడి పేరులోనే ఉంది అరియు అని వాడికి బ్రెయిన్ ఎక్కువ టూ మచ్ బ్రెయిన్ అరియు అంటే తమిళ్లో సో ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్రెయినీ సో ఈ నోస్ హౌ థింగ్స్ వర్క్ అది తనకి కలిసిన డిఓపి కూడా డిఓపి ఎన్నో ఫిల్మ్ ఉన్నాడా It's the first movie. ఫస్ట్ ఫిల్మ్ ఓకే ఐ థింక్ నాకేదో చాలా వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒక 5-6 ఫిల్మ్స్ చేసిన ఒక బికాస్ హిస్ విజువల్ ఇస్ వెరీ గుడ్ సో బికాస్ హారర్ ఫిల్మ్స్ తీయడం అనేది చాలా ఈజీ కాదండి భయపెట్టాల్సింది కానీ ఒకటి నవ్వించడం కానీ ఒకటి ఏడిపించడం కానీ ఇవన్నీ ఇట్స్ నాట్ ఈజీ
ఐ థింక్ అరివ్ మేడ్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్, బాగా చేసుకున్నాడు స్క్రిప్ట్, నిజంగా చేశాడు. బట్ ఈ టైటిల్ ఒకటే నాకు భయం ఇచ్చింది. So getting a words from me is the first thing. He is the first audience for the movie. Okay. Yeah. If you see the title itself, no, you used to tell, okay, this and all, this short and all, your movie should not have. Either you can keep it in the movie, but not in the trailer. You used to tell. So boldly, you used to tell, and I also take it as a thing. Okay, perfect review. I'll take it from me. ఈ సినిమాలో లవ్ ట్రాక్ ఉందా ఆది గారు? నార్మల్గా సినిమాల్లో వచ్చేలా కాకుండా కొంచెం వెరీ సటిల్, ఒక కాన్వర్జేషనల్ లవ్, ఐడియాలజీ బేస్డ్ లవ్ ఓకే అట్లా ఉంటుంది అనమాట. మనకి డైలాగ్గా ఫ్లర్ట్ చేయటం అట్లా ఉండదు. ఓకే అది కూడా స్క్రిప్ట్లో ఒక బ్లెండ్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఇట్ బి యాజ్ వన్ యూనిట్, సెపరేట్గా లవ్ ట్రాక్ లా కాకుండా. కానీ వైశాలిలో వచ్చే సెపరేట్ లవ్ ట్రాక్ ఉంటుంది. అవును. దీంట్లో వీ డెంట్ హ్యావ్ దట్ స్పేస్ అండి. దాన్ని దాటి చాలా విషయాలు ఈ సినిమాలో కన్వే చేయాల్సి ఉన్నాయి కాబట్టి వీ డెంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ స్పేస్. అది ఫ్లోటింగ్ అంతా భూతాలతో. అదే నేను అనుకుంటున్నా, పారానార్మల్ యాక్టివిటీ కదా, ఫ్లర్టింగ్ కూడా భూతాలతో. కంటికి కనిపించిన వాటితోటి అదర్ డైమెన్షన్. ఎవరు చూసి చెప్తున్నావు? కాదు, ఆ చీర మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటి పూలు పెట్టుకొని ఇంటెన్స్ గా ఉండేటువంటి ఒక పారానార్మల్ యాక్టివిటీ సినిమా చేస్తున్నారు కాబట్టి ఏమైనా స్పూకీ ఇన్సిడెంట్స్ జరిగాయా? ఎనీథింగ్ దట్ షూటింగ్ లో జరుగుతూనే ఉన్నాయండి. థర్డ్ డే షూటింగ్ జరుగుతుందండి. ఇదే సీన్ ఒకటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ సీన్ జరుగుతుంది. బాగా చెప్పినట్టు కమ్యూనికేటింగ్ విత్ ద స్పిరిట్స్. ఆ ఒక సీన్ చేస్తున్నాం, సడన్ గా సెట్ లో వచ్చేసి అన్ని లైట్స్ డిమ్ అయ్యి అట్లా. అది జరగదండి, యూజువల్ గా అట్లా జరగదు. అవే డిమ్మై వెరీ రేర్. సపోజ్ జనరేటర్ లో పెట్రోల్ లేకపోతే అవుతుంది, డీజిల్ పెట్రోల్ ఉండి అలా అవటం అనేది మాకు వి ఫెల్ట్ లిటిల్ అందరం టక్కుని చూసుకొని అని చెప్పి వదిలేదు. దాని తర్వాత కంటిన్యూస్గా ఏదో ఒకటి ఒక కటర్ స్టాండ్ పట్టడం ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఆ టైంలో అందరం ఒకరినొకరు చూసుకొని సార్ వచ్చేసింది అనుకుంటా, కొంచెం త్వరగా షూట్ చేసుకుని బయలుదేరదాం అని చెప్పి. ఇట్ యూస్ టు హ్యాపెన్ బట్ వీ డోంట్ నో. ఈవెన్ నాని గారు కూడా మనకి ఈవెంట్లో వచ్చినప్పుడు సౌండ్తో ఇంత భయపెట్టొచ్చా అని ఆ కాఫీ కప్ గురించి మాట్లాడారు కదా. సో నాని గారు లాంటి ఒక స్టార్ వచ్చి దీన్ని ప్రమోట్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ, లుకింగ్ ఫార్వర్డ్ టు February 28th. ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు యాడ్ అబౌట్ ఆ సౌండ్ గురించి భయపెట్టడం? చీకటిగా ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ అలోన్ సమ్వేర్ మీకు సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది స్టార్ట్ చేస్తుంది సైకలాజికల్గా. అది ఆ సీన్లో ఆ ఒక ఫీల్ ఆడియన్స్లో తీసుకెళ్లాలని చెప్పి డైరెక్టర్లు డిజైన్ చేశారు. భలే ఉంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఓకే, సో ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాము. మీ సినిమా అంతా శబ్దం గురించి కాబట్టి మేము కొన్ని పిక్చర్స్ చూపిస్తాము సార్, కొన్ని పిక్చర్స్ చూపిస్తాము. ఆ పిక్చర్ ఏంటి అనేది చెప్పాలి. నేను ಇಲ್ಲ సార్, ఇప్పుడు కింగ్స్లీ గారు మీకు నేను ఈ ఐప్యాడ్ ఇచ్చేస్తాను, యూ విల్ బి హోల్డింగ్ ఇట్. లైలా గారు విల్ tell, she'll give you lot of clues and all the clues have to come only with sound. You can't say the name. Okay. Start Laila garu. First. Action. Bat. Yeah, right answer. Perfect. Very good. ఇప్పుడు మనం తమన్ గారికి ఇద్దాము. Damal. బలూనా? దీనికి ఎందుకు ఇంత కష్టపడ్డావు టైప్లో, దీనికి ఇంత కష్టపడ్డావు ఎందుకు? ఆది గారు డోంట్ సీ. ఓకే, ఇది మన డైరెక్టర్ గారికి ఇస్తున్నామండి. స్నోరింగ్. సూపర్, వెరీ నైస్. అందరు యాక్టర్స్ సూపర్ ఉన్నారు అబ్బా, డైరెక్టర్ గారు కూడా. అయ్యో వాడితో ఒక్క క్యాచ్, వాడు పడుకున్నప్పుడు చూడాలి. చూడకండి. ఇది తమన్ గారు. జల్ 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 జల్. అది కొలుసు சொல்லுங்க. అది కాదండి, నేను గల్ గల్ అనుకున్నాను కానీ ఇదేంటి జల్ జల్. లైలా లేదండి, తెలుగులో గల్లు, తమిళ్లో జల్లు. వావ్, సూపర్ ఈజీ. అది క్యాటేనా? అది క్యాటే, అది It's a వైల్డ్ క్యాట్. ఇంకో ఫోటో ఉందా? ఇంకో ఫోటో లేదు, కానీ ఇప్పుడు మీకు కార్డ్స్ ఇస్తాం. ఆ కార్డ్స్ ఇవ్వండి బాబు. ఫస్ట్ లాస్ట్ గేమ్ ఇది, ఫాస్ట్గా కార్డ్స్ ఇవ్వండి. నేను ఇప్పుడు సౌండ్స్ వినిపిస్తాను, డిఫరెంట్ సౌండ్స్. ఓకే, ఆ సౌండ్స్ ఆర్డర్ కరెక్టా కాదా అనేది చెక్ చేయబోతున్నాము. సో ఫస్ట్ సౌండ్ ఏదైతే ఆడియో క్లిప్ ఉందో ఓన్లీ తమన్ గారు, కింగ్స్లీ గారు అంతే. మీరు ముగ్గురు ఆడద్దు, ఓన్లీ 2 of you. రెడీయా? ఫస్ట్ ఆడియో ప్లే చేస్తున్నాము. కింగ్స్లీ గారు. Bell. సార్ ఫస్ట్ Bell. ఓకే. Dog sound. Car horn. Shoes. Boots. Okay.
அப்புறம் திரும்ப ஹாரன் தான். ఏమో తమన్ గారు మీరేం రాసుకున్నారు? లారీ హారన్ లాస్ట్ దా ఫిఫ్త్ది ఫిఫ్త్ది ஹாரன் கரெக்ட். బస్ హారన్ వచ్చింది. అవును, దాని వల్ల ఫోన్ రింగింగ్. ஹாரன் தான். కాలింగ్ బెల్ కరెక్ట్, డాగ్ పార్కింగ్ కరెక్ట్, కార్ హారన్ కరెక్ట్, ఫుట్ స్టెప్స్ కరెక్ట్, ఆ లారీ హారన్, బస్ హారన్ కరెక్ట్. దాని తర్వాత కూడా ఒక సౌండ్ వచ్చింది, ఫోన్ రింగింగ్. ఫోన్ రింగింగ్. పాత ఫోన్ రింగింగ్. అదొక్కటే రింగింగ్ అంటే అలారం. ఓకే, ఐ గివ్ ఇట్ టు యూ అండి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఏంటి ఫస్ట్ థండర్, థండరు, తర్వాత బ్లండర్, తర్వాత రెయిన్, తర్వాత ఏంటి షోర్ వేవ్స్, సీ వేవ్స్. సీ వేవ్స్ షోర్లో. దాని తర్వాత ఏంటి నాకే అర్థం కావట్లేదు ఏం రాశాను. డాక్టర్ టాబ్లెట్ లాగా ఉంది, బ్యాట్ సౌండ్. బ్యాట్ సౌండ్స్, బర్డ్ సౌండ్స్. డాక్టర్ టాబ్లెట్ లాగా ఉంది. అదే డోలో 650 ఉంటుంది, అది అర్థం కాదు మనకి. తర్వాత విండ్. విండ్. ఏయ్, ఆల్ కరెక్ట్, Cyclone. ఆల్ కరెక్ట్. వండర్ఫుల్. ఇది అర్థం కాదు. Can you play it once సార్, again? పాపం సార్. ఇల్ల నో సార్, ఐ కాంట్ ప్లే I got అగైన్. it all, don't worry. You can also do to us. డిస్టర్బ్ పడాలి అలా. அவங்க she wrote everything. I wrote everything, sir. First is door Okay. opening with action. తర్వాత water sound. Yes. తర్వాత thunder. ఓకే. Then whispering. Then Taman says farting. తమన్ సార్. What, my party? You are telling me like it's my party. When did you see me farting? Laila, you can't be this naughty. I was very talking high about Ariv's party. లేదు, మధ్యలో ఒకటి బ్యాట్ వింగ్స్ ఉంది, అదొక్కటి మాత్రం మీరు మిస్ చేశారు. It's Otherwise- somebody else's fart, is it? Bat wings. Bat wings. Oh, back in. సినిమాని దాని గురించి తీసి తప్పుగా రాశాడు. ఆయన పాపం ఎప్పుడో నాకు సినిమా ఓవరాల్ సినిమాలో వచ్చిన కరెక్షన్ ఏం తెలుసా, బ్యాట్ వచ్చేటప్పుడు కరెక్ట్ గా చేయలేదు, అవునా? దాన్నే తప్పుగా రాశాడు. ఇప్పుడు హారర్ మూవీస్ అండి, ఆ మూవీ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్ళాలి. ఏ సినిమా తర్వాత ఏంటి అనేది డైలాగ్స్ ప్లే చేస్తున్నాం. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువులు తొట్ట. ఎక్కడికి రా అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. చంద్రముఖి కాంచన. ఓకే, తమన్ గారు. చంద్రముఖి, బాగుమతి, కాంచన. ఫోర్త్ వచ్చి నాకు డార్లింగ్ గీతాంజలి అని డౌట్. డార్లింగ్. డార్లింగ్. ఓకే, మీరు డార్లింగ్ అనుకుంటున్నారు. దాని తర్వాత అరుంధతి. అరుంధతి. దాని తర్వాత 6 లాస్ట్ది నాకు డౌట్ ఉంది. ఓకే, ఆది గారు. చంద్రముఖి, భాగమతి, భాగవతి, భాగవతి. భాగమతి, రాజుగారి గది, రాజుగారి గది, దాని తర్వాత కాంచన. ఓకే. For me, Chandramukhi, Bhagamati and Arundhati, fourth one. சார் ஃபார்மின்னு சொல்றீங்க, ஏதாவது ஆர்டர் For me, பண்றீங்களா? fourth one, what I wrote, no, that is what I am telling you. ఓకే ఓకే. నేను చాలా సీరియస్ గా Fourth one, Arundhati. చాలా ఎక్కువ సమాధానం చెప్పి ఫస్ట్ మార్క్ కొట్టేస్తున్నది మాత్రం తమన్ గారు. చంద్రముఖి, భాగ్మతి, కాంచన, అరుంధతి కరెక్ట్ చెప్పారు. మిగిలినవి 2 గీతాంజలి కాదు, అది ప్రేమ కథా చిత్రం. డార్లింగ్ కాదు, ప్రేమ కథా చిత్రం. ఇంకోటి అమ్మో బొమ్మ. కంగ్రాచులేషన్స్, గట్టిగా తమన్ గారికి ఒక వేసుకోండి. 100. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టీమ్, ఇట్ వాస్ ఫన్. అండ్ అలాగే
Feb 28కి వీఆర్ డెఫినెట్లీ వెయిటింగ్. రియల్ లైఫ్లో అయితే జరగకూడదని మేము అందరం అనుకుంటున్నాం ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీ. ఎనర్జీస్ అన్నీ చాలా బాగుండాలి నా చుట్టూతా. ఈరోజు అయితే ఎనర్జీ చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ February 28th. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే? More than a movie experience, it will be a theatrical experience. Because Adi Garu and all the artists, either Laila, Lakshman and Simran and Kingsley sir and MS Bhaskar and Abhinay, all of them acted, and overall the movie will be more than a horror movie, and it will be a thrilling experience for you all. Okay. ప్యూర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే థియేటర్లో మనం కొన్ని సినిమాలు ఆ సౌండ్ తోటి ఆ విజువల్ తోటి చూడాల్సిన కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఇదైతే 100% అలాంటి సినిమానే. టైటిలే శబ్దం. సో అట్మాస్లో వెళ్ళి చూడండి, థియేటర్స్లో వెళ్ళి చూడండి. సినిమా బాగుంటా లేదని చెప్పి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, బట్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఎస్. అండ్ తమన్ గారు, మీరు ఏ రేంజ్లో మమ్మల్ని భయపెట్టబోతున్నారు? స్పీకర్స్ పగిలిపోతాయా ఈసారి కూడా? లేదు అలా అన్ని సినిమాలకి మరీ పడగొడితే ఇంకా బాగా చేసేస్తారు అంటే వేరే రకంగా. very like, but Sabdam is like very lovely designed film. The way Arivulagan introduced the characters in the film, it played really good. చాలా బాగా చేశారు. I love the way interval అయితే very level high, and second half all the reels are చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. I think Adi outperformed really well, and Laila garu and Simran garu took out the second half really in a big way. ఓకే. And ఈయన సినిమా మొత్తం ఉన్నారు, బట్ హీ కీప్స్ ద లైటర్ వెయిన్ ఆల్వేస్ ఆన్. ఐ థింక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వర్క్స్ రియల్లీ బిగ్ ఈ సినిమాలో. శబ్దం విల్ బి డెఫినెట్లీ గుడ్ ఫిల్మ్, అండ్ చాలా రోజుల తర్వాత చాలా అట్మాస్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. ఓకే. ఐ థింక్ ఎన్ సినిమాస్ హ్యావ్ టేకెన్ దట్ థింగ్ అప్ రియలీ స్ట్రాంగ్, బికాస్ ఈ సినిమా అంత అట్మాస్లో చూస్తేనే యూ విల్ గెట్ దట్ ప్రాపర్ 5.1 థియేటర్ కన్నా అట్మాస్ థియేటర్ విల్ గివ్ దమ్ మోర్ excitement. Okay. So I think Yen Cinemas have come forward, and మా ప్రొడ్యూసర్ 7G, నేను చెప్తాను కదా అరివులకి నేను ఎక్కడ ఉన్నా ఫోన్ రింగ్ అవుతుంది, వాడు మాత్రం 7G ఫోన్ వాడుతున్నాడు. మేమంతా 5G వాడుతున్నాం. వాడు 7G శివ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆయన ఆల్సో ఈ సపోర్టెడ్ అరివ్ రియలీ వెల్, అండ్ ఎన్ సినిమాస్ ఐ థింక్ దే ఆర్ చాలా అట్మాస్ స్క్రీన్స్ ఇచ్చింది. చాలా థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి ఇట్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ దట్ వే. Okay. So thank you so much Kingsley garu, Laila garu, and everybody, and all the best to all of you all, and in advance hearty congratulations. Thank for you. the super Thank hit. you. Thank you Andy. Thank you.